అసలే పరీక్షల కాలం వసతి గృహమేమో మూతపడింది. కారణం ఏంటంటే ఫీజుల గడువు ముగిసిందట. పేద పిల్లల ఇబ్బందులేమీ పట్టించుకోకుండా అధికారులు తోచిన నిర్ణయం తీసేసుకున్నారు. మరి పస్తులతో కడుపు మండుతుంటే పరీక్షలకు సిద్ధమయ్యేదెలా? ఈ పరిస్థితిపై ఆగ్రహించిన విద్యార్థులు అయ్యా సమస్య పరిష్కరించండంటూ ఆందోళనకు దిగారు. ఇది అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలకు అనుబంధంగా ఉన్న వసతి గృహం. సుమారు 1800 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వసతి కల్పించారు. విద్యార్థుల నిర్వహణలో నడుస్తున్న ఈ వసతి గృహాన్ని డిగ్రీ కళాశాల లెక్చరర్లే పర్యవేక్షిస్తున్నారు. కళాశాల ప్రారంభ సమయంలో ఫిబ్రవరి వరకే మెస్ ఛార్జీలు తీసుకుంటున్న కళాశాల అధికారులు మార్చి, ఏప్రిల్ నెలలో మెస్ మూసేస్తున్నారు. ఈ ఏడాది డిగ్రీలో సెమిస్టర్ విధానం అందుబాటులోకి రావడంతో పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్నాయి. వసతి గృహంలో భోజన సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలమవ్వగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తొలి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు ఏప్రిల్ 18 నుంచి పరీక్షలు జరగనుండగా ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నారు. మార్చి తొలివారం నుంచి మెస్ మూసివేయడం వల్ల కొందరు విద్యార్థులు కళాశాల ఆవరణలో వంటలు చేసుకుంటున్నారు. మరికొందరు రాత్రివేళ ఆటో నడిపి హోటళ్లలో తింటూ పరీక్షలు రాస్తున్నారు. నిరుపేద విద్యార్థులు మాత్రం మంచినీళ్లతో సరిపెట్టుకుంటున్నారు. మెస్ బంద్ చేసి 1 మంత్ అయింది సార్. మాకు సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి నెక్స్ట్ మంత్ 20th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ సార్. 18th వరకు అన్నం పెట్టాలి సార్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పెట్టాలి. మాకు కట్టించుకున్న డీడీలు మాత్రం మొత్తం మీకు ఎగ్జామ్స్ టైం వరకు కట్టించుకున్నాము అంటారు సార్. కానీ మాకు పెట్టట్లేదు సార్. 2 months అయింది పెట్టకపోవడము. 6 months డీడీ కట్టించుకుంటే అందులో 3 months అలాగే వెళ్ళిపోతుంది. తర్వాత 3 months మెస్ మాత్రమే పెడతారు. ఇక్కడ వండుకొని తిని మరి అలాగే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఆ తర్వాత ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే ఎవరి వల్ల కావట్లేదు. ఉపవాసాలు ఉండి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. వసతి గృహం కమిటీ నిర్ణయం మేరకే మెస్ మూసివేశామని హాస్టల్ పర్యవేక్షకులు చెబుతున్నారు. కమిటీ ఉంది, కమిటీతో మేము కాల్చి మాట్లాడతాము. కమిటీ ఆలోచన చేస్తే కమిటీ ఏం డిసిషన్ తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం సార్. సపోజ్ కమిటీ లేదు మీరు ఫార్వర్డ్ చేయండి పెట్టండి అంటే మేము 2 days గ్యాప్లో 2 days 1 day చాలు, నెక్స్ట్ డే ఓపెన్ చేస్తాం. అధికారులు జోక్యం చేసుకుని తమకు భోజన సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.